టాలీవుడ్లో ఎంతో మంది స్టార్ హీరోలు సూపర్ స్టార్లు ఉన్నారు. అయితే రియల్ స్టార్స్, మనసున్న స్టార్స్ కొద్దిమందే ఉంటారు. వారిలో ప్రభాస్ ముందుంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సహాయం కావాలని ఎవరు అడిగినా ప్రభాస్ కాదు లేదు అనకుండా సాయం చేయడం జరుగుతుంది. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభాస్ కనబర్చే దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సినిమాకు 100 కోట్లు అంతకు మించి పారితోషికం అందుకుంటున్న ప్రభాస్ అదే స్థాయిలో దాతృత్వంను కనబర్చుతారనే విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ గురించి మంచులక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రతిదానికి ఓకే అంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం తాను టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ కోసం హెల్ప్ అడగటం జరిగింది. అప్పుడు వెంటనే ఎంత డబ్బు కావాలి అని అడిగాడు. ప్రభాస్ మాటలకు షాక్ అయ్యానని, తనకు డబ్బు అక్కర్లేదని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా సంస్థ గురించి ఒక పోస్ట్ పెట్టమని అడిగాను అంది. నాన్నగారికి ప్రభాస్ చాలా క్లోజ్. ఇద్దరు రెగ్యులర్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. మా ఫ్యామిలీ కోసం ప్రభాస్ ఏది అడిగినా కాదు అనడని మంచులక్ష్మి అన్నారు. ఆ అనుబంధంతోనే మంచు విష్ణు, మోహన్ బాబు అడిగిన వెంటనే కన్నప్ప సినిమాలో ముఖ్యమైన గెస్ట్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మంచు విష్ణు కన్నప్ప సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పడంతో మంచు ఫ్యామిలీతో ఆయనకున్న అనుబంధం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. గతంలోనూ మంచు విష్ణు సినిమా కోసం వాయిస్ ఇచ్చిన ప్రభాస్ మంచు ఫ్యామిలీపై తనకున్న అభిమానం చాటుకున్నారు. ప్రభాస్కి మంచు ఫ్యామిలీ అనే కాకుండా అందరిపై గౌరవ మర్యాదలు ఉంటాయి. తనకంటే చిన్నవారు అయినా, ఒక సాధారణ టెక్నీషియన్కి అయినా ప్రభాస్ అదే గౌరవ మర్యాదను ఇవ్వడం జరుగుతుందని చాలామంది చెప్పడం జరిగింది. ఇలా చాలా అరుదుగా ఇండస్ట్రీలో ఉంటారు. ప్రభాస్ సినిమాలపై లైనప్ గురించి ఈ మధ్య ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇటీవలే సలార్, కల్కి 2898 AD సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, సీతారామం ఫేమ్, హనురాఘపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ 2 సినిమాలు కాకుండా ఇప్పటికే స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. కొత్తగా లోకేష్ కనగరాజ్తో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనూ సినిమాలను చేసేందుకు కమిట్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రభాస్ నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయి. ఏడాదికి 2-3 సినిమాలు విడుదల చేసే విధంగా ప్రభాస్ లైనప్ రెడీ చేసుకున్నారు.